కుంభకోణంపై అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చేందుకు భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తే, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి అత్యయిక స్థితి విధించిన ఘనత కాంగ్రెస్దేనని భాజపా తిప్పికొట్టింది. బొగ్గు కుంభకోణం రగిల్చిన కుప్పటి రాజుకుంటూనే ఉంది. నైతిక బాధ్యతగా ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్తో పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడుతున్న భాజపా మీద కాంగ్రెస్ మండిపడుతోంది. ఆత్మరక్షణలో పడొద్దు, ఎదురుదాడికి దిగండని అధినేత్రి ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ నేతలు మరింతగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భాజపా కోరినట్టు 142 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొంటుందని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఇదంతా తెలిసినా ప్రజల గురించి, దేశాభివృద్ధి గురించి పట్టించుకోని భాజపా అధికారంలోకి రావడం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. तो आपको मालूम है कोल की इंपोर्टेड प्राइस क्या है? प्रोडक्शन प्राइस की 3 गुना ज्यादा। तो यही कोल फिर हमें इंपोर्ट करना पड़ेगा, और जो प्राइवेट पार्टी इंपोर्ट करेगी ये कोल, वो बिजली किस दाम पे बेचेगी या स्टील किस दाम पे बेचेगी? और अगर स्टील, बिजली और कोल महंगा हो गया तो आपकी इन्फ्लेशन बढ़ जाएगी। तो इनकी सोच क्या है? जिस सोच ने महात्मा गांधी की हत्या की थी, वही सोच आज लोकतंत्र की हत्या करना चाहता है। కపిల్ సిబల్ వ్యాఖ్యలపై భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్రంగా స్పందించారు. ఏ అంశం గురించి చర్చ జరిగినా ఆయన తన స్థాయిని వీలైనంత దిగజార్చుకుని మాట్లాడతారని విమర్శించారు. రాజీనామా డిమాండ్కు దేశం యావత్తూ మద్దతిస్తోందని తెలిపారు. తమ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం లేదన్న ఆయన 1975లో హత్య చేసి అత్యయిక స్థితి విధించిన పార్టీలోనే ఆయన ఉన్నారన్న విషయాన్ని సిబల్ గుర్తుంచుకోవాలన్నారు. अगर लोकतंत्र इस देश में बचा है तो उसको बचाने में भारतीय जनता पार्टी की बहुत ही बड़ी भूमिका है। नहीं तो लोकतंत्र 1975-76 में समाप्त हो गया। तो इसलिए अपने गरेबान में झांके कपिल सिब्बल जी और हमें सीख देने का प्रयास नहीं करें। డూజీ కుంభకోణం వ్యవహారంలోనూ నష్టం జరగలేదని కపిల్ సిబల్ అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుగు ఖర్చుకున్నారని, ఇప్పుడు అదే అవుతోందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.